హలో అండి, వెల్కమ్ టు సహరీస్ ఫుడ్. ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే పన్నీర్ పెప్పర్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నానండి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్కైనా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి బెస్ట్ స్టార్టర్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం ముందుగా పన్నీర్, క్యాప్సికమ్ మరియు ఆనియన్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి లేదా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ పైన మాత్రమే కుక్ చేసుకోవాలి. తరువాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పన్నీర్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి.